నమస్కారము. ఈరోజుటి మన టాపిక్ హౌ టు క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్లో ఎలా ప్రశ్నించాలో క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాము. మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా చూస్తేనే మీకు టాపిక్ అర్థమవుతుంది. స్కిప్ చేయకండి. నేనే ఫాస్ట్గా చెప్తున్నాను కాబట్టి మధ్యలో స్కిప్ చేస్తే పాయింట్ మిస్ అయిపోతాయి. నేను కూడా ఏం టైం వేస్ట్ చేయకుండా చెప్పబోతున్నాను. చూడండి, మీకే అర్థమవుతుంది. నీట్గా వినండి. మీ యొక్క తృప్తిని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హౌ టు క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో ఎలా ప్రశ్నించాలా. ముందు అసలు ప్రశ్నించడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక విద్యార్థిగా కానీ ఒక విషయం తెలుసుకునేటువంటి ఔత్సాహికుడిగా కానీ మనము ఎదుటివాడి దగ్గర నుంచి విషయం రాబట్టాలంటే మనకు వచ్చినటువంటి అనుమానాలు అయితేనేమి, మనం తెలుసుకోవాల్సినటువంటి పరిధిలో కానీ అతన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడు మనకు సమాధానం దొరుకుతాయి. ఆ ప్రశ్న కూడా సూటిగా స్పష్టంగా ఉంటే చెప్పేవాడు సూటిగా స్పష్టంగా చెప్పగలడు, మనం అనుకున్నటువంటి సమాచారాన్ని రాబట్టగలడు. కాబట్టి ప్రశ్నించడం అనేటువంటిది తప్పనిసరిగా విద్యార్థిగా మనకు చాలా అవసరము. దీని ప్రాధాన్యత ఒక సందర్భంలో ఒక శాస్త్రవేత్త అన్ని ఉపన్యాసానికి పిలిచాడు. శాస్త్రవేత్తలు అంటే మీకు తెలిసిందే, చాలా సైలెంట్గా ఉంటారు, ఎవరితో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పనే వాళ్ళది. ఒకవేళ మనతో ఉన్నా కూడా వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది. ఇలా తన పని తాను చేసుకుంటూ ఉండేటువంటి ఒక శాస్త్రవేత్త స్టేజ్ మీదకి రాగానే ఒక విలేకరి, ఒక రిపోర్టర్ సెటరికల్గా ఒక ప్రశ్న అడిగారు. సార్, ఏంటి మీరు చాలా సింగిల్గా ఉండేవాళ్ళు అయిపోతే, మీరు ఎప్పుడు ఎవరితో కూడా కలవరే, మరి మీకు ఇంత జ్ఞానం రావడానికి గల కారణమైనటువంటి ఆ స్నేహితులు ఎవరు అని అడిగారు. ఆ శాస్త్రవేత్త కూడా చాలా సింపుల్గా సెటరికల్గానే తన సమాధానం సూటిగా చెప్పాడు. నాకంటూ స్నేహితులు 9 మంది ఉన్నారు. వాట్, వెన్, విచ్, వేర్, వై, హూ, హూమ్, హౌ, ఇవన్నీ కూడా ఇలా 9 మంది నా స్నేహితులు. వీళ్ళ వల్ల నేను ఇంత పరిజ్ఞానాన్ని పొందగలిగాను. అక్కడ విలేకరు తృప్తి పట్టమే కాదు, వచ్చినటువంటి ప్రేక్షకులకు కూడా అందరూ కూడా ఆ సమాధానానికి విస్తుకోవడమే కాకుండా నిజమే కదా ఇది, కాబట్టి మనం ప్రశ్నించగలగాలి. ఈ ప్రశ్నలు అడగడం ద్వారానే మనం విషయాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళం అవుతాం కదా అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఇది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నించే విధానం ఏంటి, ఎలా ప్రశ్నించాలా అది తెలుసుకోవాలి. ఇక్కడ మనము WH క్వశ్చన్స్ గురించి తెలుసుకుంటాం. WH క్వశ్చన్ WH క్వశ్చన్స్ అంటే ఏమిటి? ఇవి WH తోనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి WH క్వశ్చన్స్ అన్నాం. WH క్వశ్చన్ రాసేటప్పుడు మొదటగా WH క్వశ్చన్కు సమానమైన పదం రాయాల. తరువాత హెల్పింగ్ వెర్బ్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ రాయవలసి ఉంటుంది. తర్వాత వెర్బ్ని రాయవలసి ఉంటుంది. తర్వాత ఏదైనా రాయొచ్చు. చివరన క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఈ WH క్వశ్చన్స్ అనగానే మీకు అనుమానం రావచ్చు. అందులో వాట్ ఏమిటి, హూ ఎవరు, హూమ్ ఎవరిని, హూజ్ ఎవరి యొక్క, విచ్ ఏది. వీటికి సాధారణంగా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సమాధానాలుగా వస్తాయి. తర్వాత వై ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హౌ ఎలా. ఇవి WH క్వశ్చన్స్. ఎందుకన్నారంటే దీంట్లో WH అనేవి 2 కామన్గా ఉంటాయి. ఈ 2 లెటర్స్ కామన్గానే ఉన్నాయి. ఒక్క హౌ విషయంలో కొంచెం మార్చుకోండి. WH అక్కడ కూడా WH క్వశ్చన్. వీటిని ఉపయోగించి ప్రశ్నించడం ఎట్లా? ఇంగ్లీష్లో ప్రశ్నలు ఎస్ఆర్ నో సమాధానం వచ్చేవి కూడా ఉన్నాయి. అవి డైరెక్ట్గా వెర్బ్తో స్టార్ట్ అవుతాయి. హెల్పింగ్ వెర్బ్తో. ఆర్ యు ఏ గుడ్ బాయ్? ఎస్ ఐ యామ్. హ్యావ్ యూ సీన్ ద మూవీ? ఎస్ ఐ హ్యావ్ సీన్. హ్యావ్ యూ సీన్? చూడండి, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యాయి. వాటికి ఎస్ఆర్ నో సమాధానం ఉంటాయి. ఇక్కడ ఇవి వాస్తవంగా చెప్పాలంటే వివరణాత్మకమైనటువంటి ప్రశ్నలు. అంటే ఒక విషయాన్ని రాబట్టడానికి ఇవి ఎస్ఆర్నోలు కాదు. ఎస్ఆర్నో అంటే మన విషయం అవునా కాదా చెప్తాం మనం. ఇది వివరణాత్మకం. మరి ఇలా ప్రశ్నించాలంటే ఎలా ప్రశ్నిస్తే ఇది ప్రశ్న అవుతుంది. ఫస్ట్ WH క్వశ్చన్ రాస్తాం. అంటే WH క్వశ్చన్ అంటే ఇంకొన్ని
తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వెర్బే వెర్బ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా విచిత్రమైన కాన్సెప్ట్ ఇంగ్లీష్లో. హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి అని అడుగుతారు. హెల్పింగ్ వెర్బ్ అంటే ఇది టెన్స్ ని తెలియజేయడానికి, అలానే మాట్లాడేవాడి మూడును తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఇది వేరే టాపిక్ లో మీకు చెప్తాను, దానికి సంబంధించి మీకు కూడా తర్వాత ఇస్తాను. మీరు నా వీడియోలో రెగ్యులర్ గా పరిశీలిస్తే మీకు అన్ని క్లియర్ గా అర్థమైంది. WH క్వశ్చన్స్ అంటే అది. ఈ WH క్వశ్చన్స్ హెల్పింగ్ వెర్బ్ అంటే చెప్పారు కదా, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్, బీయింగ్, విల్, షల్, కెన్, కుడ్, మే, మైట్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ తో పాటు హెల్పింగ్ వెర్బ్స్ గా పనిచేసినప్పుడు తప్పనిసరిగా వెర్బ్ రావాల్సి ఉంటుంది. ఒక్కోసారి హెల్పింగ్ వెర్బే వెర్బ్ గా కూడా పనిచేయచ్చు. కాబట్టి ఇంకా అలాంటప్పుడు కొత్తగా వేరే వెర్బ్ రావక్కర్లేదు. ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావచ్చు, రాకనకపోవచ్చు. ఇక్కడ కంపల్సరీ ఏం లేదు. చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మరి ఏదైనా ఒక 2 పదాలు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. క్వశ్చన్ మార్క్ ఉండటం అనేది సాధ్యం. మళ్ళీ చెప్తాను చూడండి. WH క్వశ్చన్స్ ఎలా అంటే ముందు WH క్వశ్చన్స్ అనేవి ముందు ఈ విధంగా ఉంటాయి, మొదటి స్థానంలో ఉంటాయి. దాని తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వెర్బ్ ఉంటుంది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీ. ప్రశ్న కదా అది. క్వశ్చన్ మార్క్ లేకపోతే అసలు సెంటెన్స్ తప్పు చేసిన వాళ్ళ మీద రాసినట్టు పంక్చువేషన్ ఎర్రర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా రాయాలా? ఇప్పుడు వాట్ తో స్టార్ట్ చేస్తున్నాం. హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ ఇదే. వాట్ ఈజ్, ఇక్కడ యువర్ నేమ్ సబ్జెక్ట్. వాట్ ఈజ్ యువర్ నేమ్ చూసారా? అక్కడ వెర్బ్ తో అవసరం కాదు, ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ వెర్బ్ గా పనిచేస్తుంది. తర్వాత హూతో అంటే ఇక్కడ వాట్ అంటే ఏమి ముఖ్యంగా ఏమి. హూ అంటే ఎవరు. తర్వాత హూమ్ అంటే ఎవరిని. హూజ్ అంటే ఎవరి యొక్క. విచ్ ఏది లేదా ఏ. ఇది ఏది లేదా ఏ. వై ఎందుకు. హూజ్ వేర్ వేర్ ఎక్కడ. వెన్ ఎప్పుడు. హౌ ఎలా. ఇది చివరన ఉన్నప్పటికీ కూడా దానికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. చాలా ఇష్టమైన. ఎలా అని అడిగితే ఒక పని ఎట్లా చేశావు అని అడిగితే ఎలా అనేది చాలా సింపుల్. దానికి సమాధానం చాలా లెంగ్తీగా ఉంటుంది. చూడండి, వాట్ అంటే ఏమి, హూ ఎవరు. కాబట్టి మనము హూతో ప్రశ్న తయారు చేద్దాం. హూ ఈజ్ యువర్ ఫాదర్. సింపుల్ గా తయారు. తర్వాత హూమ్ అంటే ఎవరిని. హూమ్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ రాస్తాను. హూమ్ డిడ్ రామా కిల్. రాముడు ఎవరిని చంపాడు, వెర్బుగా కిల్. సరే, ఇక్కడ కొన్ని పదాలని చెప్పాను కదా, ఇన్ రామాయణ అని పెట్టుకోవచ్చు. హూమ్ డిడ్ రామా కిల్. రాముడు ఎవరిని చంపాడు, ఎవరిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకించి ఈ హూమ్ అనే పదం కూడా హూతోనే రీప్లేస్ చేసేస్తున్నారు. హూ అని కూడా రాయాలి. ఇప్పుడు దాన్ని తప్పుగా పట్టడంలా. సరే, హూమ్ అనొచ్చు, హూ అనొచ్చు. తర్వాత ఈ చూడండి, ఇప్పుడు హూ ఎవరి యొక్క. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడే మీరు ఒక నౌన్ తేవడం అలవాటు చేసుకోండి. హూజ్ బుక్ ఈజ్ దిస్. ఇది ఎవరి పుస్తకము. ఇది ఎవరి పుస్తకము. హూజ్ బుక్ ఈజ్ దిస్. తర్వాత ఉచ్ అనేటప్పటికి ఇది ప్రిఫరెన్స్, చాయిస్ చెప్తున్నాం. కాబట్టి దీనికి చాయిస్. కాబట్టి దీనికి కూడా ఇక్కడే మనము నౌన్ తేవడం అలవాటు చేసుకోండి. విచ్ పెన్ ఈజ్ యువర్. నీది ఏ పెన్ను. విచ్ హౌస్ ఈజ్ యువర్స్. మీ యొక్క ఇల్లు ఇది. విచ్ పెన్ ఈజ్ యువర్స్. నీ పెన్ను ఏది. అలానే
వై హెల్పింగ్ వెర్బ్. వై ఆర్ యూ లేట్? వై డూ యూ ఈట్ ఎర్లీ? నువ్వు ఎందుకు తొందరగా తింటా? వై డూ యూ ఈట్ యూ అని వెర్బ్. అంటే నువ్వు ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ కాకుండా మనము అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బే మెయిన్ వెర్బ్ గా కూడా యాక్ట్ చేసింది. రెండింటి అవసరాలు ఇదే చేసింది కాబట్టి రెండో వెర్బ్ అవసరం లేదు. ఒక్కోసారి ఇది హెల్పింగ్ వెర్బ్ గా ఉపయోగపడి దీని అవసరం వేరుగా ఉండే వేరే అర్థం ఇవ్వాల్సి వచ్చినప్పుడు వై డూ యూ ఈట్ ఎర్లీ? డూ యూ ఈట్ ఎర్లీ? కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అయింది. అసలు వెర్బ్ ఇది. అది రెండు కలిసిన అవకాశం ఇక్కడ వచ్చింది. ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ హౌస్? వేర్ డిడ్ యూ సీ ద స్నేక్? వేర్ డిడ్ యూ వెర్బ్ స్థానంలో సీ. వేర్ డిడ్ యూ సీ ద స్నేక్? చూడండి, అంటే ఇక్కడ సికి ఇది హెల్పింగ్ వెర్బ్ అయ్యి సి అసలు వెర్బ్ అయింది. ఇక్కడ రెండుకి హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ కూడా ఈజీ. తర్వాత ఎప్పుడు? వెన్. నీ పుట్టినరోజు ఎప్పుడు? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? సింపుల్ గా. అదే నువ్వు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యావు అంటే అప్పుడు అడిగేదనుకుంటే వెన్ డిడ్ యూ పాస్ ఎస్ఎస్సి? నువ్వు ఎస్ఎస్సి ఎప్పుడు? మెయిన్ వెర్బ్ గా హెల్పింగ్ వెర్బ్ గాను మెయిన్ వెర్బ్ గాను పనిచేసి ఇక్కడ ఇది హెల్పింగ్ వెర్బ్, అది మెయిన్ వెర్బ్. చిట్టటి హౌ వివరణాత్మక చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడికి ఎలా పోయావు? సింపుల్ ప్రశ్న. హౌ ఆర్ యూ? ఫైన్ అని చెప్తాను. సరే ఇక్కడ హౌ ఆర్ యూ ఇందాకట్లాగా సింపుల్. మెయిన్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్గా ఇదే పనిచేస్తుంది. అది సబ్జెక్ట్. ఎక్కువగా యూ ఉన్నాయని ఆలోచించవాకండి, చాలా ఏదైనా పెట్టుకోవచ్చు మనం. తర్వాత అలానే మరొక రకంగా రాస్తాం చూడండి. హౌ డిడ్ రాణి గోదే? రాణి ఆమె అక్కడికి ఎట్లా వెళ్ళాలి? ఈ విధంగా మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఇలా ప్రశ్నిస్తే సింపుల్ గా అర్థమవుతుంది. ఎదుటివాడికి తప్పు లేకుండా చెప్పాలి. ఇక్కడ మొదటిసారి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వెర్బే మెయిన్ వెర్బ్ గా కూడా పనిచేస్తుంది. మెయిన్ వెర్బ్ గా పూర్తి అర్థాన్ని ఇచ్చినప్పుడు అసలు ఇంకొక వెర్బ్ రావాల్సిన అవసరమే లేదు. చివరన క్వశ్చన్ మార్క్ రాయడం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు క్వశ్చన్స్ రాయడం తెలుసుకోండి. అలా క్వశ్చన్స్ రాస్తే మనం రాయడం నేర్చుకోవాలా, అలా అడగడం కూడా నేర్చుకోవాలి. అడగాలంటే ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తే కాదు, నిరంతరం మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ కనుక ఉంటే సులభంగా మీరు నేర్చుకోగలరు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ స్నేహితులకు కూడా ఈ వీడియోస్ తెలియజేయండి. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అంతా కూడా గ్రామర్ గా సందర్భోచితంగా ఆ హెడ్డింగ్స్ పెట్టి చెప్తున్నాను. ఒక గ్రూప్ లో దానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా మీరు క్షుణ్ణంగా మొదటి చివరి దాకా పరిశీలించండి. మీకు వచ్చిన అనుమానాలను కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పనిసరిగా పర్సనల్ గా కానీ అవసరం ఉంటే దాని మీద ఒక వీడియో చేయడం కానీ జరుగుతుంటుంది. జై హింద్.